విత్ జీసస్ మినిస్ట్రీ సమర్పించు ప్రతిరోజు యేసుతో దేవుని వాక్యముతో మన సమయం గడిపే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని మాటల్ని ధ్యానించుటకు, దేవుని వాక్యముతో మీ సమయాన్ని గడపడానికి మీరు కూడా మీ విలువైన సమయమును అనుగ్రహించినందుకు దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఇది నాన్న దేవుని వాక్యముతో మన సమయం గడిపే కార్యక్రమంలో దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఒక స్తుతి ఆరాధన పాట ద్వారా దేవుని మనం ఆరాధించి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆమేన్. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు. సృజించినది నీవే, అనంత జీవకోటి నీ వాక్కు ఫలమే. సూర్య చంద్రులనే వెలుగులుగా నిలిపావు, సాగర జలరాశులకే హద్దులు వేశావు. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఈ మట్టి బొమ్మకు ప్రాణం పోసావు, నీ రూపులో నరుని చేసుకున్నావు. నీ సృష్టి వారికి స్వాస్థ్యము అన్నావు, సమృద్ధి నొందండని ఆశీర్వదించావు. జయధ్వనులకు ఘన స్తుతులకు అర్హుడవు నీవే, ఈ సృష్టికి ఆధారభూతుడవు నీవే. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. పాడెదనే నీ కొరకై కీర్తన, నా నోట పలికించిన సంకీర్తన. పాడెదనే నీ కొరకై కీర్తన, నా నోట పలికించిన సంకీర్తన. ఆ సంకీర్తనతో చేసెద ఆరాధన, ఆ సంకీర్తనతో చేసెద ఆరాధన. సంకీర్తనారాధన, 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 సంకీర్తనారాధన. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు, జయధ్వనులతో ఘన స్తుతులతో ఆరాధింతు. స్తుతింతును నే నిన్నారాధింతు, స్తుతింతును నే నిన్నారాధింతు. నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచిన ఒక ప్రాముఖ్యమైన ఆలోచన. బైబిల్ గ్రంథం నుండి వాక్యాన్ని మనం చదువుట ద్వారా ఆ వాక్య భాగం నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుని వాక్యముతో మన సమయాన్ని గడిపే కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే మాట్లాడినాడో ఆ మాటలు మనం వినడానికి మన హృదయాన్ని, మన మనస్సును సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్య భాగం నుండి దేవుని యొక్క మాటలు, అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం నుండి ఈరోజు మనకి ఏదైతే మాట్లాడినాడో ఆ మాటల్ని
శ్రద్ధగా మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే పాఠాలని, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే విషయాలని మనము శ్రద్ధగా నేర్చుకొని ఆ విధంగా జీవించడానికి నేను కూడా, నాతో పాటు మనమందరము కూడా బోధించిన నేను విన్న సంఘముగా మీరు మనమందరము కలిసి ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. ఇదే నా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచిన ఒక తలంపు ఏంటంటే, దేవుని సంఘముగా మనం చేసే దేవునికి కార్యములో చాలా శ్రేష్టమైనది లేదా అద్భుతాల్లో చాలా గొప్ప అద్భుతము ఏదై ఉన్నదో దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుని సంఘముగా మనకు అనేక బాధ్యతలను దేవుడు మనకు అనుగ్రహించినాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన తనతో కూడా ఉండడానికి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉండగా దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క సువార్తను నమ్మి మారు మనసు పొందమని దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటించినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు ప్రసంగించిన యొక్క మొదటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విధంగా రాసి అనుగ్రహించినాడు. దానిని మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది, అంటే పాపం విషయంలో పశ్చాత్తాపపడి మీ పాప స్వభావాన్ని మార్చుకొని మీ పాపం విషయంలో మీరు రిపెంట్ అయ్యి పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క నామమున లేదా దేవుని యొక్క సువార్తను నమ్మమని యేసు ప్రభు బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు అనేక గ్రామాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక అద్భుతాలు, కుంటివారిని నడవడానికి, గుడ్డివారికి చూపును, పక్షవాయు గల వారిని స్వస్థపరిచినట్టు, అనేక దయ్యములతో పీడింపు వారందరూ కూడా విడుదల చేస్తూ, అంతేకాకుండా మరణించిన వారిని లేపిన అనేక అద్భుతాలు చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చేసిన సేవ చాలా ప్రాముఖ్యంగా సేవ అంతటి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఒక్క వాక్యము మనకు తెలియజేస్తున్నాడు. అదే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ చూసినట్లయితే, దేవుడు యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తితోనూ పరిశుద్ధాత్మ బలముతోనూ ఆయన అభిషేకించి దేవుడు ఆయనకు తోడైండుట ద్వారా ఆయన మేలులో చేస్తూ అపవాది చేత పీడింపబడే వారిని అందరిని కూడా విడుదల చేస్తూ సంచరించుచుండెనని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగనే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఎలాగనైతే లోకానికి పంపి ఉన్నాడు, అలాగనే యేసు ప్రభు కూడా, మన రక్షకుడైన యేసు ప్రభు కూడా సంఘముగా మనల్ని అందరినీ కూడా ఆ విధంగా పంపి ఉన్నాడు. అందువలనే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఒక గదిలో భయముతో దాగిన శిష్యులతో చెప్పిన ఒక మాట ఏంటంటే, తండ్రి నన్ను ఎలాగనైతే పంపి ఉన్నాడు అలాగనే నేను కూడా మిమ్మల్ని పంపుతున్నానని వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడని వారితో చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సమాధానం ప్రకటిస్తూ తండ్రి అని దేవుడని ఏ విధంగా అయితే లోకానికి పంపి ఉన్నాడో అలాగనే నేను కూడా మిమ్మల్ని లోకానికి పంపుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని సంఘముగా మనకి దేవుడు అనేక బాధ్యతలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాకుండా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం కొన్ని వచనాలు చూసినట్లయితే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. అంతేకాకుండా నమ్మిన వారి ఎడల ఇలాంటి యొక్క సూచక్రియలు కనబడతాయి. యేసుక్రీస్తు యొక్క నామమున వారు కొత్త భాషలో మాట్లాడతారు. యేసుక్రీస్తు నామమున రోగుల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వారు బాగవుతారు. యేసుక్రీస్తు యొక్క నామమున మరణకరమైన ఏది త్రాగినను కూడా వారికి ఏ హాని చేయదు. యేసుక్రీస్తు యొక్క నామమున అనేక అద్భుతాలు మనం చేస్తామని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు తన శిష్యులతో అలాగనే వారి ద్వారా దేవుని సంఘముగా మనతో కూడా మాట్లాడిన యొక్క మాట ఏంటంటే, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం అనుగ్రహించబడింది గనక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని బోధించమన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని సర్వలోకానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, అంతేకాకుండా సమస్త జనులను శిష్యులుగా చేయాలి, అంతేకాకుండా మారు మనస్సు పశ్చాత్తాపాన్ని గురించి మనం బోధించమన్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ అపోస్తల కార్యం 8వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక
యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులైందని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క ఫలములు, అలానే పరిశుద్ధాత్మ యొక్క వరములు, దేవుని సంఘముగా మనం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము అని 9 ఫలము పరిశుద్ధాత్మ యొక్క ఫలము. దాంట్లో 9 భాగాలుగా దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి ఇచ్చినాడు. అలాగనే పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి కూడా రాయబడి ఉన్నాయి. బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసం యొక్క వరము, స్వస్థపరిచే యొక్క వరము, అద్భుతములు చేసే యొక్క శక్తి, నానా విధములైన భాషలు మాట్లాడే వరము, ప్రవచించే యొక్క వరము, ఆత్మను వివేచన, అంతేకాకుండా భాషలకు అర్థం చెప్పే ఒక వరాన్ని కూడా దేవుని సంగముగా మనకు అనుగ్రహించినాడు. కనుక మనము యేసు ప్రభు తండ్రి ద్వారా ఎలాగనైతే పంపబడ్డాము, మనము కూడా దేవునికి సంఘముగా ఈ లోకానికి మనం పంపబడ్డాం. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని యొక్క రాజ్యమును స్థాపించడానికి, పరలోకమందు తండ్రి చిత్తం ఎలాగనైతే జరుగుతుందో అలాగన భూలోకంలో జరిగించడానికి, క్రీస్తు యొక్క శరీరముగా యేసు ప్రభు యొక్క శిష్యులుగా దేవుని సంఘముగా మనం యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఈ లోకానికి మనం పంపబడి ఉన్నాం. కనుక మనము చేసే పనులు చాలా శ్రేష్టమైన, చాలా ప్రాముఖ్యమైన, చాలా విలువైన అద్భుతాల గురించి ఇది నా బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ఒక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకుందాం. 26వ మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము చూసినట్లయితే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఒక మనుషుడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణమును లేదా తన యొక్క ఆత్మను నిత్య నరకానికి వెళ్ళేలాగా జీవించినట్లయితే ఏమి ప్రయోజనం? ఒక వ్యక్తి తన యొక్క ప్రాణము కన్నా, అంతేకాకుండా తన ఆత్మ కన్నా, ఆత్మ చాలా విలువైన గనక దానికి ఏమి ఇవ్వగలడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు దేవుని సంఘంగా మనతో, దేవుని పనిచేస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఒక మనుషుడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణమును లేదా తన యొక్క ఆత్మను నిత్య నరకానికి వెళ్ళేలాగా జీవించినట్లయితే అతనికి ఏమి ప్రయోజనము అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవంలో ప్రవేశించుట మేలు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు ఇక్కడ పలుకుతున్న యొక్క మాట ఏంటంటే, నీ చెయ్యి అయినను నీ పాదమైనను నీవు జీవంలోనికి ప్రవేశించడానికి నీకు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే దాన్ని నరికి తీసివేయమన్నాడు. అంతేకాకుండా కాళ్ళు చేతులు కలిగి నిత్య నరకంలో ప్రవేశించుట కంటే కాళ్ళు చేతులు లేకుండానే కుంటివాడుగాను లేదా అంగహీనుడుగాను మనము జీవములోనికి ప్రవేశించడం అనేది చాలా ప్రాముఖ్యంగా యేసు ప్రభు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 9వ వచనం చూసినట్లయితే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని పెరికి నీ ఎదుట నుండి పారివేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు. కానీ దేవుడు యేసు ప్రభు చెప్తున్న ఒక మాట ఏంటంటే, నీ కన్ను నీకు అభ్యంతరపరిచినట్లయితే దానిని తీసివేసుకోమని యేసు ప్రభు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ కన్ను నీకు అభ్యంతరపరిచినట్లా దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవ చేస్తున్న ఒక సేవకుడుగా నేను, దేవుని సంఘముగా మీరు, మనందరి యొక్క జీవితంలో మనము దేవుని కొరకు ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ మనము జీవంలో ప్రవేశించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందువలనే యేసు ప్రభు యొక్క శిష్యులు మత్తయి లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుండి కొన్ని వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నీ నామమున
దయ్యములు కూడా మాకు లోబడుచున్నామని చెప్పినప్పుడు యేసు ప్రభు వారికి చెప్పిన ఒక మాట ఏంటంటే, దయ్యములు మీకు లోబడుచున్నామని చెప్పి మీరు సంతోషించకండి, పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించమని వారికి చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుండి కొన్ని వచనాలు చూసినట్లయితే శిష్యులకు స్పష్టంగా యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, మీ ద్వారా దయ్యములు, యేసుక్రీస్తు యొక్క నామమున దయ్యములు కూడా మీరు వెళ్ళగొడుతున్నారని సంతోషించకండి. యేసుక్రీస్తు యొక్క నామమున మీరు అద్భుతాలు చేస్తున్నారని, లేదా గుడ్డి వారికి చూపును దయచేస్తున్నారని, మరణించిన వారిని లేపుతున్నారని, లేదా చెవిటి వారు వినగలిగేలాగా యేసుక్రీస్తు యొక్క నామమున అద్భుతాలు చేస్తున్నారని మీరు సంతోషించకండి, కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించమన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మనం చూసినట్లయితే అక్కడ అనేకులు, ఒక్కరు ఇద్దరు కాదు, అనేకులు వచ్చి యేసు ప్రభువా, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము ప్రవచించలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారితో చెప్పిన ఒక మాట ఏంటంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను, నా ఎదురు నుండి వెళ్ళిపోమని వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దినాన ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క మాట, లేదా మనకు నేర్పిస్తున్న ఒక మాట ఏంటంటే, మనం దేవుని కొరకు లోకంలో సాక్షులుగా జీవించవలసిన వారమైన, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించవలసిన వారమైన, దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిన వారమైన, అనేకులుగా శిష్యులుగా మనం చేసే ఒక బాధ్యత మన మీద ఉంది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇచ్చే ఒక బాధ్యత మనకు ఉంది. దేవుడు మనకి ఏదైతే బోధించినాడో వాటిని అన్నింటినీ కూడా బోధిస్తూ వారు గైకును ఉండేవారిలాగా మనం బోధించవలసిన వారమైన. కనుక మనం చేసే సేవలు చాలా ప్రాముఖ్యంగా అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, దయ్యములు వెలుగొట్టడము కానీ, మరణించిన వారిని యేసు నామమున లేపడం కానీ, కుంటి వారికి నడవడానికి కాలు యేసు నామమున నడిచేలాగా అద్భుతం చేయడం కానీ, అంతేకాకుండా గుడ్డి వారికి యేసుక్రీస్తు నామమును ప్రార్థించడం ద్వారా వారికి చూపు వచ్చే అద్భుతం చేసే విషయంలో కానీ, అంతేకాకుండా చెవిటి వారికి యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేసి వారు వినగలిగేలాగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన అద్భుతం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపం విషయంలో పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని యేసు ప్రభు నామమున విశ్వాసం ఉంచి యేసు ప్రభు శిలువలో కార్చిన దేవుని యొక్క రక్తంలో, పవిత్రమైన రక్తంలో తన పాపములు కడుక్కొని ఒక వ్యక్తి యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండడం, లేదా ఒక వ్యక్తి యొక్క పేరు పరలోక రాజ్యంలో రాయబడడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందువలనే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఒక వాక్యం చూసినట్లయితే 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. ఎవరైనా కానీ ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడని ఎడల అలాంటి వారు అగ్నిగుండములో పడవేయబడతారు. అంతేకాకుండా మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే, ఒక మనుష్యుడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ఆత్మను నిత్య నరకంలోనికి, లేదా తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం. అంతేకాకుండా యేసు ప్రభు సంఘానికి చెప్పిన ఒక మాట ఏంటంటే, నీ చేయి అయినను నీ కాళ్ళు అయినను నీవు జీవంలో ప్రవేశించడానికి నీకు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే దానిని నరికి వేసుకోమన్నాడు. ఏ యేసు ప్రభు అయితే కుంటి వారిని నడవడానికి కాలు అనుగ్రహించున్నాడు, ఏ యేసు ప్రభు అయితే చేయలేని వారిని బాగు చేస్తున్నాడు, ఏ యేసు ప్రభు అయితే గుడ్డి వారికి చూడడానికి చూపు దయచేస్తున్నాడు, ఆ యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే దాన్ని పెరికి తీసివేసుకున్నాము. 2 కన్నులు కలిగి నిత్యాగ్నిలో నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట మేలు. అందువలనే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడలేదు అలాంటి ఒక వ్యక్తిని అగ్నిగుండములో పడివేయబడతారు. కనుక చాలా ప్రాముఖ్యం ఈ దినాన మనము చేసే సేవలు, లేదా మనకి మందిరములు, లేదా మన దేవుని కొరకు ఏదైతే సేవ చేస్తున్నామో దాని విషయంలో మన గుడ్డివారికి మనం ప్రార్థన చేస్తూ చూపు అనుగ్రహిస్తుండవచ్చు, లేదా కుంటివారికి యేసుక్రీస్తు యొక్క నామమున నడవగలిగే అద్భుతాలు మనం చేస్తుండవచ్చు, లేదా యేసుక్రీస్తు యొక్క నామమున మరణించిన వారు కూడా లేపే
అద్భుతాలు మనం చేస్తున్నట్టు మనం చేసే అద్భుతాలు అన్నిట్లో చాలా ప్రాముఖ్యమైన అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తిని యేసు ప్రభు యొద్దకు నడిపించడం ద్వారా తన పాపములు ఒప్పుకొని యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొంది తన పేరు జీవ గ్రంథం ముందు పరలోకంలో రాయబడేలాగా చేయడం అనేది చాలా విలువైన అద్భుతం. అంతేకాకుండా యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి ఆత్మీయ జీవితంలో రూపాంతరం చెందడం. ఇదే విషయాలు బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక సమరయ స్త్రీ. యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ ప్రాంతానికి వెళ్ళి సుకార్ అనే గ్రామంలో ఒక బావి దగ్గర సమరయ స్త్రీని కలుసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమరయ స్త్రీతో నీళ్ళు గురించి ఆయన మాట్లాడినట్టుగా, ఆ తర్వాత ఆరాధన గురించి ఆయన మాట్లాడినట్టుగా, మెస్సియాని గురించి ఆయన మాట్లాడినట్టుగా అధ్యాయం అంతటా చాలా విషయాలు ఉన్నాయి. కానీ అక్కడ సమరయ స్త్రీ తన జీవితం అంతా కూడా మార్చబడింది. అంతేకాకుండా ఆ గ్రామం అంతా మార్చబడ్డానికి అక్కడ ఏ అద్భుతం చేయలేదు. కుంటివారు నడవడము, మరణించిన వారు బ్రతకడము, గుడ్డివారు చూపు పొందడము, దయ్యాలు వెళ్ళగొట్టడము అలాంటి అద్భుతాలు కాదు. కానీ యేసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడడం ద్వారా ఆమె తన పాపములన్నిటిని కూడా ఒప్పుకొని తన గ్రామంలోనికి వెళ్ళి నేను చేసిన వాటన్నిటినీ తెలియజేసిన ఒక ప్రవక్త లేదు ఆయన మెస్సియా ఆయన ఒప్పుకొని గ్రామ ప్రజలందరినీ కూడా యేసు ప్రభుతో నడిపించినట్టుగా సమరయ స్త్రీ జీవితం అనేది యేసు ప్రభుతో కలుసుకున్నప్పుడు ఆమె పాపములన్నీ కూడా తెలియజేయబడి ఆమె పాపాలను ఒప్పుకొని యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె యేసు ప్రభు నామములో మెస్సియాగా విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆ గ్రామం అంతా కూడా మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రాముఖ్యంగా శ్రేష్టమైన విలువైన అతి ప్రాముఖ్యమైన అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పాపములు క్షమించబడము, ఒక వ్యక్తి యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడము, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపములు ఒప్పుకొని రక్షణ పొందడం అనేది చాలా శ్రేష్టమైన అద్భుతము. గనక దానికన్నా ప్రాముఖ్యం యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచిన మనము సమరయ స్త్రీ ఎలాగైతే తన పాప జీవితాన్ని మార్చుకుందో ఆ గ్రామంలోను సమరయ గ్రామంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభుని చూచి ఆయన మాటలు విని యేసు ప్రభు నామములో విశ్వాసం చేయి ఏ విధంగా అయితే రక్షణ పొంది ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయము జకర్యా గురించి మనం చూసినట్లయితే జకర్యా కూడా యేసు ప్రభు లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూసినట్లయితే జకర్యా యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశ కలిగి ఆయన ఒక మేడి చెట్టు యేసు ప్రభు వచ్చే ఒక మార్గమున మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే జకర్యా త్వరగా తెగుము, నేడు నేను నీటికి రావాల్సి ఉన్నది. కనుక యేసు ప్రభు జక్కయ్య జీవితంలో ప్రవేశించిన తర్వాత జక్కయ్య జీవితంలో తన పాపములన్నిటిని ఒప్పుకొని రక్షణ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జక్కయ్య చెప్పిన ఒక మాట ఏంటంటే ప్రభువా నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా దేనైతే నేను తీసుకున్నట్లయితే నా ఆస్తులో సగము నేను బీదలకు ఇచ్చేస్తున్నాను. అంతేకాకుండా నేను ఎవరి దగ్గర అయితే దేన్నైతే అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే వారు 4 గింతలు తిరిగి చెల్లిస్తానని ప్రభుతో తాను ఒప్పుకున్నట్టుగా తన జీవితాన్ని ఆ విధంగా మార్చుకున్నట్టుగా చూస్తున్నాను. కనుక యేసు ప్రభునామములో విశ్వాసం ఉంచిన మనము రక్షణ పొందడము, మనకి ఆత్మీయ జీవితం అనేది మార్పు చెందడం, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్పు చెందడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని, జక్కయ్య జీవితం ఏ విధంగా అయితే వారు పాపములు ఒప్పుకొని వారి ఆత్మీయ జీవితం అంతా కూడా రూపాంతరం చెందిందో, జక్కయ్య జీవితం ఏ విధంగా అయితే సంపూర్ణంగా తను మార్పు చెంది ఉన్నాడో అలాంటి యొక్క మార్పు మన జీవితంలో కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు గుడ్డివాడిని బాగు చేసిన యేసు ప్రభు ఈ రోజు మనతో చెప్పిన ఒక మాట ఏంటంటే నీ కన్ను నీ జీవంలోనికి ప్రవేశించుకోవడానికి నీకు అభ్యంతరం కలిగి ఉన్నట్లయితే దాన్ని తీసివేయం. 2 కన్నులు కలిగి నిత్య అగ్నిలోనికి నరకంలో ప్రవేశించడం కంటే ఒక కన్ను కలిగి జీవంలోనికి ప్రవేశించటం మేలు. లేదా నీ చెయ్యి అయినను నీ కాళ్ళు అయినను నీకు అభ్యంతరకరంగా నీ జీవంలోనికి ప్రవేశించడానికి అభ్యంతరకరంగా ఉన్నట్లయితే ఆ చేయిని కాళ్ళని తీసివేసుకోను. 2 చేతులు 2 కాళ్ళు కలిగి నిత్య నరకంలో ప్రవేశించడం కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవంలోనికి ప్రవేశించడం చాలా ప్రాముఖ్యం. కానీ ఈ దినాన్న ఈ మాటలు బోధిస్తాను నేను నా జీవితంలో జీవంలోనికి ప్రవేశించడం చాలా ప్రాముఖ్యం. ఈ మాటలు ఉంటున్న దేవుని సంగమగా మీ అందరి యొక్క జీవితంలో మీరు జీవంలోనికి ప్రవేశించడం చాలా ప్రాముఖ్యం. మన దేవుని కొరకు అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాం. ఆ గొప్ప కార్యాలన్నింటిలో చాలా గొప్ప కార్యం ఏంటంటే ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాపములు ఒప్పుకొని యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొంది తన యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడడం అనేది చాలా గొప్ప అద్భుతం. అంతేకాకుండా యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచిన మనము జక్కయ్యలాగా మన ఆత్మీయ జీవితం అంతటినీ కూడా మార్పు చేసుకోవడం,
సమరయ స్త్రీ కూడా నేను చేసినవన్నిట్లు కూడా నాకు తెలియజేసిన ఈ వ్యక్తిని వేరే వారికి ఇతరులకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అనుకూలముగా జీవములోనికి ప్రవేశించేలాగా, అందువలనే చాలా మంది యేసుప్రభు నమ్ముకున్న వారు కూడా, దయ్యాలు వెళ్ళగొట్టిన వారు, అద్భుతాలు చేసిన వారు, ప్రవచించిన వారు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి దేవాని నామమున మేము అనేక అద్భుతాలు చేసినామన్నప్పుడు యేసుప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. కనుక మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అద్భుతం ఏంటంటే మనము మన పేరు జీవనంలో రాయబడ్డాం. అంతేకాకుండా జక్కైలాగా సమరయ స్త్రీలాగా మనకు ఆత్మీయ జీవితం సంపూర్ణంగా రూపాంతరం చెంది దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడం. మన పేరు ఎప్పుడు కూడా పరలోక జీవగ్రంథంలో నుండి పరలోకం నుండి కొట్టవేయబడకుండా మన జీవంలోనికి అనుదినము జీవంలోనికి ప్రవేశించే వారిగా జీవిస్తున్నామా లేదని దేవుని భయం కలిగి మన హృదయమును మన జీవితాన్ని దేవుని ఎదుట సరి చేసుకుంటూ దేవుని ఎదురు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన వారమైనా అలాగని చేయనట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు మీరు మాకు ఇచ్చిన వాక్యంకి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా చేయను మా కాలేనను నీ జీవంలోనికి ప్రవేశించడానికి మాకు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే వాటిని తీసివేసుకొని దేవ మా ప్రభు మా తండ్రి, మేము జీవంలోనికి ప్రవేశించే వారుగా ఉన్నట్లు నిత్య నరకానికి మా ప్రభా మేము వెళ్ళకుండగా దేవ మా ప్రభా అలాంటి ఆత్మీయ జీవితాన్ని, మార్పు చెందిన ఆత్మీయ జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకములో అతి ప్రాముఖ్యమైన అద్భుతం అనేది ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకొని రక్షణ పొందడం. అలాగని మేము కూడా మా ప్రభా మీ ద్వారా మేము రక్షణ పొంది రక్షణ మేము కాపాడుకుంటూ జీవంలోనికి మా ప్రభా ప్రవేశించే వారు ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవా ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జీవంలో ప్రవేశించకుండా ఆపివేసింది ఏదైనా కానీ, మా అభ్యంతరకరమైన ఏదైనా కానీ, మా చెయ్యి కానీ, మా కాలు కానీ, మా కన్ను కానీ, మా ఆస్తి కానీ, ఒక వస్తువు కానీ, లోకంలో ఏదైనా కానీ వాటిని తీసివేసుకొని ఏ రోజుకి ఆ రోజుకి దేవుని